అందరి కళ్ళు కూలీ సినిమా మీద ఉన్నాయి. ఎంత వార్ టూ సినిమా పోటీలో ఉన్నా కానీ రజనీ మానియా రజనీదే అన్న నడిచొస్తే స్టైల్ మరి. ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ చేస్తున్న సినిమా కాబట్టి హైప్ మామూలుగా లేదు. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కాబట్టి ప్రమోషన్స్ కూడా సూపర్ గా చేస్తున్నారు. అయితే కూలీ సినిమా ప్రేక్షకులకి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాకి తాజాగా సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చింది. దీంట్లో ఏముంది? యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటే ఏ సర్టిఫికేటేగా వస్తుంది అనుకోవచ్చు. కానీ రజనీ ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఎందుకంటే ఆయన 50 ఏళ్ల కెరీర్ లో తొలి ఏ సర్టిఫికేట్ పొందిన సినిమా ఇది. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా కుటుంబ ప్రేక్షకులకు ఎంజాయ్ చేసిన సినిమాలే. కానీ ఈసారి లోకేష్ కనకరాజ్ రజనీని పూర్తిగా రా యాక్షన్ రస్టిక్ లుక్ లోకి తీసుకొచ్చేశాడు. అయ్యా, ఇది మామూలు రజనీకాంత్ సినిమా కాదు అని చెప్పేలా పోస్టర్లు, ప్రమోషనల్ మెటీరియల్ అన్ని ఒక్కటే చెబుతున్నాయి. ఇది ఓ బ్లడ్ బాత్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ అని. రజనీ చేతిలో క్రోబార్, నాగార్జున చేతిలో హ్యామర్ ఉన్న బ్లడ్ స్ట్రోక్ పోస్టర్స్ చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయారు. ఇదే సమయంలో ప్రేక్షకులకి ఒక ఆశ కూడా ఉంది. తమిళ సినిమాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ సినిమా 1000 కోట్ల మార్క్ చేరాలని, కూలీ ఆకల నెరవేర్చాలని ఈ ఫిల్మ్ లో పాన్ ఇండియా తారాగణం నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, షౌబిన్ షాహిర్ లాంటి స్టార్లు ఉండడం వల్ల సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఏ రేటింగ్ మాత్రం ఆ కళ్ళ మీద కొంత నీళ్లు జల్లినట్లయింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా కూడా 1000 కోట్ల క్లబ్ కి చేరలేదు. ఇదే ప్రశ్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ముందు కూడా పెట్టారు. కానీ ఆయన ఆన్సర్ మాత్రం దిమ్మ తిరిగేలా ఉంది. నాకు 1000 కోట్ల రూపాయలు ముఖ్యం కాదు. ప్రేక్షకుడు తన జేబు నుంచి 150 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ కొంటాడు. ఆ విలువ నాకు చాలా ముఖ్యమైనది. నేను హింసను తగ్గించను. కథకు న్యాయం చేయాలంటే ఎంత బలంగా చెప్పాలన్నా చెబుతాను. కూలీ అలాంటి సినిమా అని ఆయన తేల్చేశారు. ఇది ఒక సందేశం, ఓ ధైర్యమైన నిర్ణయం కూడా. ఎందుకంటే సూపర్ స్టార్ స్థాయికి వచ్చాక ఈ రిస్క్ ఎవ్వరూ తీసుకో. మాస్ ఆడియన్స్, యూత్, లోకేష్ ఫ్యాన్స్ అయితే థియేటర్ లో ఒక్క నిమిషం కూడా కళ్ళు ఆర్పకుండా చూస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే వీకెండ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.